ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో మరొక సంచలనమైన ట్విస్ట్ బయటపడింది. సాయికృష్ణ కేసులో కీలకమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కాగా సీఐ నాగరాజే సీసీ దృశ్యాలను మాయం చేసినట్టుగా తెలుస్తోంది. మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్న దృశ్యాలు డిలీట్ అయినట్టుగా, నెల రోజుల్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్నట్లుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించగా, అంతకంటే ముందు ఉన్న సీసీ ఫుటేజ్ దృశ్యాలు మాయమవ్వడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు లేకుండా పోలీసులు ముందు చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం. ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో మరొక సంచలనమైన ట్విస్ట్ బయటపడింది. సాయికృష్ణ కేసులో కీలకమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే సిఐ నాగరాజే సీసీ దృశ్యాలు మాయం చేసినట్టుగా తెలుస్తోంది. మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్న దృశ్యాలు డిలీట్ అయినట్టు, నెల రోజుల్లో కేవలం 2 రోజులు ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించగా, అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ దృశ్యాలు మాయమవ్వడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో మరొక సంచలనమైన ట్విస్ట్ నెలకొంది. సాయికృష్ణ కేసులో కీలకమైన కృష్ణలంక పిఎస్ లో ఉన్న సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కోర్టు సాయికృష్ణ వ్యవహారం పైన కూడా పోలీసులు ఆదేశించింది. సాయికృష్ణకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ దృశ్యాలు మాయమవటం కీలకంగా మారిపోయింది. ఈ కేసుకు సంబంధించి కూడా రైటింగ్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, యశ్వంత్, అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కూడా ఈ రోజు సీసీ ఫుటేజ్ మాయవడం కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ పార్టీ కీలక నేతలు అందరూ కూడా అటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై ప్రభుత్వంపై నింద వేస్తున్న సమయంలో అది గనక పారదర్శకంగా నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ సీసీ ఫుటేజే ఒకే ఒక ఆధారం అని చెప్పుకోవచ్చు. కానీ ఆ సీసీ ఫుటేజ్ నే మాయమైపోవడం, అది కూడా సిఐ నాగరాజే మాయం చేశాడనేది కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అనేది కూడా ఖచ్చితంగా కీలక పరిణామాలకు చోటు చేయబోతుంది. ఇప్పటికే గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కూడా కీలక ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేశారనేటువంటి ఆరోపణలకు ఇది ఒక ఆద్యం పోస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. అయితే మే 1 నుంచి జూన్ 1 మధ్య ఈ సీసీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా మాయమైపోవడం, నెల రోజుల్లో కేవలం 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే ఇక్కడ ఉండడంతో ప్రస్తుతం ఈ ఘటన అంతా కూడా కారణం సిఐ నాగరాజు అంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది, ఆ ఫుటేజ్ లో ఏముంది అనేటువంటి ప్రశ్నలు అనేవి ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంబేద్కర్ రాంబాబు కానీ కీలక నేతలతో పాటు వైసీపీ అధినేత కూడా గాదె సాయికృష్ణ నివాసానికి వెళ్లి అక్కడ వారి తల్లిని పరామర్శించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సాయికృష్ణ మృతదేహాన్నైనా అప్పగించాల్సిందే అనేది కూడా వారు ఒక డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కనీసం తన భస్మన్నైనా ఇవ్వండి అంటూ కూడా ఆ తల్లి ఆవేదన వెళ్లబుచ్చిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో అవన్నిటికీ కూడా ఒకే ఒక కీలక ఆధారంగా ఈ సీసీ ఫుటేజ్ మారబోతుంది, కోర్టులో సబ్మిట్ చేస్తారనేది కూడా అందరూ ఎదురు చూశారు. మరి ఈ సీసీ ఫుటేజ్ ఈ రోజు మాయమైపోవడంతో ఖచ్చితంగా ఇదంతా కూడా పోలీసులే చేశారు. అందులోనూ ప్రత్యేకించి నాగరాజు సిఎస్ గా ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయమైంది కాబట్టి ఇది నాగరాజే మార్చి ఉంటాడు, అతనే ఈ హత్యకు పాల్పడి ఉంటారన్నటువంటి ఆరోపణలు బలంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీని మీద పారదర్శకం పోలీసు శాఖ ఏ విధంగా వెల్లబెడుతుంది, దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం చెప్తుంది, హైకోర్టులో ఈ సీసీ ఫుటేజ్ హాజరుపరచాలని కూడా భద్రపరచాలని కూడా ఆ కోర్టు ఆదేశించింది కాబట్టి వారు మరి ఏం చెప్తారో న్యాయస్థానానికి అనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షమైనటువంటి వైసీపీకి మరింత బలాన్ని ఇచ్చి ఆందోళనకు రేకెత్తించే విధంగా మారింది. మరోవైపు ఇప్పటికే సిఐ నాగరాజుకు సంబంధించి గడిచిన 3 రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడైతే సిఐ గారిని విధులు నిర్వహించారో భీమవరం, తాడేపల్లిగూడెం, అమలాపురం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన కోసం మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. సిఐ నాగరాజు
చాలా మంచివాడని, ఆయన ఎప్పటికీ కూడా అటు రౌడీ షీటర్ల మీద జులుం ప్రదర్శించి ప్రజలందరూ శాంతి భద్రతలతో ఉండే విధంగా వ్యవహరించారని, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని వారు డిమాండ్ చేసి ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చూడటం ప్రభుత్వం మొండి చర్య. ఆయన కాపాడాలనేది కూడా వారు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు సీసీ ఫుటేజ్ మాయం చేసింది నాగరాజు అయితే వారందరూ కూడా ముందుకు వస్తారా, నాగరాజు కోసం మద్దతు పలుకుతారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.